మాజీ మంత్రి జోగి రమేష్ గారు మీ ప్రభుత్వాన్ని గద్దె దింపి కూటమి ప్రభుత్వం మీద అప్పుడే అంత వ్యతిరేకత వచ్చేసిందంటారా? డెవలప్మెంట్ చేస్తే అమరావతి కడితే ప్రజలు హర్షిస్తారు. మూడు రాజధానుల ప్రతిపాదనలు తీసుకొచ్చి చివరికి ఏది చేయకపోవటం వల్ల కదా నష్టం జరిగింది. గత 5 సంవత్సరాలు మభ్యపెట్టారు, మాయ చేశారు, అయిపోయింది. భువనేశ్వరి గారిని ఉద్దేశించి వల్లభనేని వంశీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకొంతమంది నేతలు చేసిన అసెంబ్లీకి వెళ్ళేది ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడే భాష కోసమా? తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద మీ పార్టీ నాయకులు వెళ్ళి దండెత్తి దాడి చేయటం ఒక కారణం అని చెప్తే, దాడి అనే మాట పక్కన పెడితే నిరసన తెలియజేయడానికి వెళ్ళాము అనేది. వల్లభనేని వంశీకి ఏమన్నా జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధంగా కుప్పగూలుతుంది అని అప్పుడు రంగా గారికి, ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి రెండింటికి కంపేర్ చేస్తూ నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంటుంది సార్. ఇక్కడ రాజధాని అక్కర్లేదు, వైజాగే కావాలి మాకు అని కొడాలి నాని లాంటి వారు, బొత్స సత్యనారాయణ గారు అయితే ఇది ఒక శ్మశానం అన్నారు. మా మనసులో ఉన్న ఆవేదన చెప్పొచ్చు, కానీ గొంతెమ్మ కోరికల్లాగా ఉండకూడదు. నా రెడ్ బుక్ పేరెత్తితేనే వణికిపోతున్నారు. సూపర్ 6లు, అమరావతి రాజధాని, లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి ఇవన్నీ? మాజీ మంత్రి జోగి రమేష్ గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అశోక్ గారు. ఎస్ అండి. రీసెంట్గా అంటే జోగి రమేష్ గారు ఈ సంవత్సర కాలంలో చాలా సైలెంట్గా ఉన్నారు. కానీ మొన్న వెన్నుపోటు దినంగా నిరసన తెలియజెప్పే క్రమంలో మరొకసారి ఆ పాత జోగి రమేష్ గారి వాయిస్ వినపడింది. రండి తేల్చుకుందాం దమ్ముంటే అంటున్నారు. ఒకసారి ఆ బయట ప్లే చేస్తాను, దాంతో స్టార్ట్ చేస్తాను. ఒకసారి ప్లే చేయండి. కూడా కార్యాలయాలన్నీ కూడా దిగ్బంధిస్తాం, చంద్రబాబు నాయుడు ఇంటిని కూడా ముట్టడిస్తామని ఎందుకంటే మోసం చేసి మోసగాడిలాగా చంద్రబాబు నాయుడు 420 వాగ్దానాలు చేశాడు. అన్నం పెట్టిన వాళ్ళని మైలవరంలో ఓడిపోయావు కదరా దిక్కుమాలనేదవా, ఇక్కడికి వచ్చి మేము అన్నం పెడితే, మేము జెండా ఇస్తే, మా ఫ్యాన్ గుర్తిస్తే నువ్వు ఎమ్మెల్యే అయిన వెదవి, నువ్వు జగన్ గారి గురించి మాట్లాడతావా? నీకు ఒకటే చెప్తా ఉన్నా, నువ్వేదో వాగావు కదా మహానాడులో, దమ్ముంటేరా. ఏదో నా కొడుకుని జైలుకి పంపించారు, నన్ను జైలుకి రెడీగా ఉన్నావు. నీలాంటి పనికి మాలిన వాళ్ళని, చంద్రబాబు నాయుడు లాంటి తుక్కులక్క వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. యా రమేష్ గారు, ఏంటి ఆ ఫైర్ మళ్ళీ చాలా కాలం తర్వాత? యాక్చువల్లీ ఇప్పుడు మీరు అధికారంలో కూడా లేరు, ఓ పక్క రెడ్ బుక్ అరెస్టులు నడుస్తూ ఉన్నాయి. అశోక్ గారు, గత సంవత్సర కాలంగా నేను ఎక్కడికి వెళ్ళా. ఇబ్రాహీంపట్నం నాది, నా స్వగ్రామం, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడికి కూడా నా ఊరు వదిలిపెట్టి కూడా వెళ్ళా. అన్ని కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొంటూనే ఉన్నా. అంటే మరీ ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు, నేను పాల్గొంటూనే ఉన్నా. పార్టీ కార్యక్రమాలన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాం. అంటే సంవత్సర కాలంగా జరిగిన పరిస్థితులన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పటం. అంటే 4వ తారీఖు, జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు చేస్తాను అని చెప్పిన వాగ్దానాలని ఏది కూడా నెరవేర్చలేదు. కాబట్టి మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారనేది మనకి స్పష్టంగా కళ్ళకెట్టినట్టు కనిపించింది. ఎందుకంటే ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు కాబట్టి సంవత్సరంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ప్రజా వ్యతిరేకతే ఆ విధంగా ముందుకి వెళ్ళింది. మీరు చూశారు క్లియర్గా. ఇప్పుడున్న పరిస్థితులు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలన మెచ్చుకునే విధంగా ప్రజలు జగన్ ఉంటే బాగుంటుంది, జగనన్న ఉంటే అమ్మఒడి ఇచ్చేవాడు, జగనన్న ఉంటే చేయూత ఇచ్చేవాడు, జగనన్న ఉంటే ఆసరా ఇచ్చేవాడు,
జగనన్న ఉంటే మా పిల్లలకి ఫీజులు కట్టేవాడు, జగనన్న ఉంటే ఆరోగ్యశ్రీ మా ఆరోగ్యాన్ని పరిరక్షించేవాడు. ప్రతిదీ కూడా ప్రతి వ్యక్తి మనసులో ప్రతి అక్క చెల్లెమ్మ జగన్ ఉంటే బావుండు అనే మాటని ఈ సంవత్సర కాలంలోనే అనగలుగుతా ఉన్నారంటే ఎంత మంచి పరిపాలన ఇచ్చామనేది ఒకసారి అర్థం చేసుకోండి. అదేవిధంగా సంవత్సరం కాలంలోనే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వస్తే తల్లికి వందనిస్తాం, రైతు సుఖీభావ ఇస్తాం, అది డబల్ 15,000కి 30,000 ఇస్తాం. ప్రతిదీ కూడా డబల్ 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 అని చెప్పి సూపర్ 6 వాగ్దానాలు అని చెప్పి ఏది కూడా ప్రజల దగ్గరికి దరి చేరలేదు కాబట్టి, ప్రజల దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ఈ విధంగా ముందుకు వచ్చిందనేది మీకు తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో మరింతగా ఈ ప్రజా ఉద్యమం, ప్రజా వ్యతిరేకత, ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరుగుతూ ఉంది. అంటే వీళ్ళు సరిగ్గా ఏది కూడా అమలు చేయలేము అంటే సరిగ్గా 365 రోజుల క్రితం మీ ప్రభుత్వాన్ని గద్దె దింపి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన జనంలో మళ్ళీ 164 సీట్లతో అఖండ విజయాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వం మీద అప్పుడే అంత వ్యతిరేకత వచ్చేసిందంటారా? అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అంటే అశోక్ గారు, వచ్చిందా రాలేదనేది మీకు కూడా ఒక సర్వే ఉంటుంది, మీ ఛానల్ కూడా ఒక సర్వే ఉంటుంది. ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళమనండి. ప్రజల్లోకి వెళ్తే జగన్ ఉంటే బాగుండు, జగన్ ఉంటే మాకు ఇది చేసేవాడు అని అన్న మాటలు అంటున్నారా లేదనేది ఒకసారి సూపర్ 6 వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చి ప్రజల ఓట్లు వేసుకున్న తర్వాత ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏ వాగ్దానాన్ని అమలు చేశారో ఒకసారి స్పష్టంగా చెప్పమనండి. ఉచిత బస్సు అన్నారు, తుస్సు చేశారు. అసలు ఏ ఒక్క తల్లికి వందనం ఇప్పుడు సంవత్సరం అవుతా ఉంది కదా, వాళ్ళ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా, పిల్లలకి డబ్బులు వేయాలన్న ధ్యాస ఉందండి? ఆ జ్ఞానం ఉందా? ఒకళ్ళు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇస్తానన్న ఈ ప్రభుత్వం మరలా జూన్లో వేస్తాను, జూన్ వచ్చేసింది, స్కూల్స్ తీస్తామన్నారు. ఎక్కడ రైతులకి రైతు సుఖీభావ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులు ఎట్లా ఉంచింది? ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా సార్? ఏ ఒక్క పంటకైనా మిర్చి రైతులు, పత్తి రైతులు, ప్రతి ఒక్క రైతు అలో లక్ష్మణాన్ని అల్లాడుతూ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోక ఇంకెవరిని గుర్తు తెచ్చుకుంటారు? అంటే జోగి రమేష్ గారు ఇక్కడ ఒక సంవత్సర చిన్న క్లాష్. కాలంలోనే రమేష్ గారు చిన్న క్లాష్ ఏంటంటే, చెప్పండి. మీరు చెప్పండి డబ్బులు సార్. ఇచ్చిన మాట నిజం. చెప్పండి. యాజ్ ఏ మంత్రిగా మీరు జగన్ గారు ప్రతి నెల బటన్ నొక్కారు, ప్రతి నెల జనాల అకౌంట్లోకి డబ్బులు వేశారు. ఎన్ని స్కీములు మీరు అమలు చేసినా కూడా మిమ్మల్ని వద్దనుకున్నారు కదా ప్రజలు. 11 సీట్లకు పరిమితం చేశారు కదా, అంటే అర్థం వాళ్ళు డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే కదా. అంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఒకవేళ మీరు అన్నట్టు సూపర్ 6ని అమలు చేయటంలో మీరు అన్నట్టుగా విఫలమైందని అనుకుందాం, కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ మీదకి వెళ్ళిందేమో కదా. పూర్తి స్థాయిగా అశోక్ గారు డెవలప్మెంట్ చేస్తే ప్రజలు హర్షిస్తారు, అమరావతి కడితే ప్రజలు హర్షిస్తారు. కానీ అరచేతిలో వైకుంఠాలు చూపించి మరలా గత 14 నుంచి 19 దాకా అమరావతి కడతాం అని చెప్పేసి విఠలాచార్య అట్టమోపింగులు, రాజమౌళి గారి సెట్టింగులు ఇంకా చూపిస్తానంటే కుదరదు సార్. సంవత్సరం అవుతూ ఉంది. కనీసం ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు, వచ్చిన తరువాత ఇక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చూస్తే ఎక్కడ సార్? మోడీ గారు వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు ఒక్కసారి గ్రామాల్లోకి వచ్చో లేకపోతే పట్టణాల్లోకి వచ్చో వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు, ఆ సంస్థలు ఉన్నాయి, ఒక్కసారి అడగండి. ఎక్కడన్నా సరే వ్యాపారం అనేది జరుగుతూ ఉందా? కనీసం రైతో లేకపోతే ఆ ప్లాటు అమ్ముకోవాలనుకుంటున్న ఆ పరిస్థితిని ఎక్కడన్నా ఉందా? కొనేవాళ్ళు ఉన్నారా? అమ్మటానికి అమ్మేవాళ్ళు ఉన్నారు కానీ కొనేవాళ్ళు లేరు, బిజినెస్ జరగట్లేదు. ఈ పరిస్థితులు ఎందుకు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి? మీరు చెప్తా ఉన్నారు చిల్లి గవ్వలేదు, ఆర్థికంగా కుంగిపోయాం, రాష్ట్రం దివాళా తీసిందని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఫైనాన్స్ మినిస్టర్ దాకా ఒకటే మాట మాట్లాడుతూ ఉంటే రాష్ట్రానికి భరోసా ఇవ్వాలి సార్, ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఎందుకు వచ్చారు మరి మీరు? అప్పులు ఉన్నాయని చెప్తా ఉన్నారు, ముందు ఎందుకు తెలీదా? అప్పులున్న సంగతి తెలీదా?
ఎందుకు చెప్తా ఉన్నారు మీరు? అప్పులతో కుంగిపోతా ఉన్నాం, కుదేలైపోతా ఉన్నాం, పారిపోతా ఉన్నాం అని చెప్పేసి మీరు చెప్తా ఉంటే, ప్రజలకు భరోసా ఇచ్చి ప్రజల్ని నడిపించాల్సిన ప్రభుత్వం, ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలన్న ముఖ్యమంత్రి ఆర్థికంగా కుంగిపోయాం, కుసించిపోయాం అంటే ఎవడొచ్చి పెట్టుబడులు పెడతారండి? ఎవడొచ్చి ఇక్కడ వనరులు ఇస్తారు? కనీస జ్ఞానం లేదా? అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. మరి 40-45 సంవత్సరాల అపారమైన అనుభవం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు. గద్దెనెక్కిన తర్వాత 3 నెలల నుంచే మొదలు పెట్టేశారు. అమరావతి కట్టలేమంటారు, అమరావతి ఊబిలో కూరుకుపోయిందంటారు, అమరావతిలో నీళ్ళు వచ్చేసిందంటారు, అమరావతిలో నీళ్లు తోడాలంటారు. ఇదండి గత 5 సంవత్సరాలు మభ్యపెట్టారు, మాయ చేశారు, అయిపోయింది. మరలా 3 పార్టీలు, జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలు, 30 మంది నాయకులు కలిసి గెలిచారు. ఓకే, కాదనంట్లా. ఓకే, మీరు మంచి పరిపాలన ఇస్తారని ప్రజలు హర్షించారు. మేము కూడా చూస్తా ఉన్నాం. మేము కూడా ఇక్కడే పుట్టి పెరిగాం కదా. అమరావతి రాజధాని బ్రహ్మాండంగా కడతాడని, ఎప్పుడు కడతాడని మేము ఎదురు చూస్తా ఉన్నాం. అంటే కానీ మీరు కృష్ణా ఏమీ జిల్లా లేదు. ఎస్ సార్, జోగి రమేష్ గారు, మీరు కృష్ణా జిల్లా వాస్తవ్యులు. ఒక మాట సూటిగా, చెప్పండి సార్. మొన్నటి ఎన్నికల్లో పరాభవానికి, ఓటమికి ఈ రాజధాని అంశం కూడా కారణం కాదా? అంటే రాజధానిలో నిర్మాణ పనులు పూర్తిగా ఆపివేసి 3 రాజధానుల ప్రతిపాదనలు తీసుకొచ్చి చివరికి ఏది చేయకపోవటం వల్ల కదా నష్టం జరిగింది. మీ 5 ఏళ్లలో అమరావతి పనులు కంటిన్యూ చేస్తుంటే బాగుండేది అని అనిపించట్లేదు మీకు? 100కి 100 రూపాయలు చెప్తాం అశోక్ గారు. ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి అమరావతి రాజధాని ఇక్కడ ఉంటే బాగుండు అని చెప్పేసి మేము 100% 100కి 100 రూపాయలు మార్కులు వేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, అమరావతి రాజధాని ఇక్కడే కట్టండి, ఇక్కడ కడితే మేము హర్షిస్తామని చెప్తా ఉన్నాం. మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని కూడా చెప్తా ఉన్నాం. కానీ అరచేతిలో వైకుంఠాలు చూపిస్తుందని చెప్తా ఉన్నాం సార్. మీరు అశోక్ గారు, గత 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి ఇంకో సంవత్సరం అయింది, 6వ సంవత్సరం, 7వ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం. అడుగు పెడతా ఉన్నా కానీ అడుగులు పడట్లేదు. ఇంకా ఎన్నాళ్ళు మభ్య పెడతారు? ఇంకా 50,000 ఎకరాలు, 40,000 ఎకరాలు కావాలని చెప్పేసి రైతుల్ని మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమాలు ఎక్కడ సార్? తీసుకున్న రైతులకి మనం నమ్మకం కలిగించలేకపోయాం, భరోసా ఇవ్వలేకపోయాం. ఇంకా 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలు కావాలని చెప్పేసి మళ్ళీ రైతులను తీసుకొని మళ్ళీ వాళ్ళని మోసం చేసే కార్యక్రమాలు ఎక్కడండి? ఇవన్నీ కూడా పనులు ప్రారంభించండి, పనులు చేయండి, అమరావతి కట్టండి, అభివృద్ధి చేయండి. మేము కూడా ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి తప్పనిసరిగా మద్దతుగా నిలబడతామని చెప్తా ఉన్నాం. అంటే మరి గత 5 ఏళ్ల పాటు ఎందుకు అమరావతిని నిర్మాణ పనులు పూర్తిగా ఆపివేసి, ఎందుకు మొత్తం ఒక అడవిలాగా తయారైపోయింది కదా? రైతులు ఇచ్చిన భూములు మొత్తం కూడా ముళ్ళ కంపలతో మొలిచిపోయి, నిర్మాణ పనులు 90% కంప్లీట్ అయిన భవనాలన్నీ కూడా అలాగే ఉండిపోయి, పునాదుల స్థాయిలో ఉన్న వాటిల్లో మొత్తం వరద నీరంతా కూడా చేరిపోయి అంత భయంకరంగా తయారైపోయిన సందర్భంలో మీరు మంత్రిగా ఉన్నారు, అదే క్యాబినెట్లో మీకు కూడా పాత్ర ఉంది. మరి మీ నాయకుడికి మీరు ఎందుకు చెప్పలేదు, ఇది అమరావతి రాజధాని, దీన్ని మనం కన్స్ట్రక్షన్ చేద్దాము, దీని పనులు ప్రారంభిద్దామని? అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్ళలేదండి. అమరావతి రాజధానే. కానీ కరోనా కష్టకాలం వల్ల 2 సంవత్సరాల పాటు ఆర్థిక ఇబ్బందుల వల్ల స్కీమ్స్ అన్నీ కూడా, ప్రతి స్కీమ్ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి, ఆ కుటుంబం బాగుపడాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళారు కాబట్టి అమరావతి పనుల్ని చేపట్టలేకపోయాం. కానీ అమరావతి రాజధాని కాదు అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పలేదు. తప్పనిసరిగా అమరావతికి కావాల్సిందే, అమరావతి డెవలప్ చేయాల్సిందే అని చెప్పేసి మేము తప్పనిసరిగా అడిగాము. ఇవాళ కూడా చెప్తా ఉన్నాం, అమరావతి రాజధానిని మేము అందరం కూడా అంగీకరిస్తున్నాం, కానీ పనులు మొదలు పెట్టండి, అంతేగాని రైతులని వంచవద్దని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. అమరావతికి మద్దతు ఇస్తున్నాం అంటున్నారు. గతంలో కూడా జగన్ గారు ప్రతిపక్ష నేతగా 2014-19 మధ్యలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడు, మీరు కూడా ఆ రోజు అసెంబ్లీలోనే ఉన్నారు. అప్పుడు ఆయన అన్నది, మేము మద్దతు ఇస్తున్నాం, మీరన్న మాట అన్నారు, మేము మద్దతు ఇస్తున్నాం, కాకపోతే కనీసం 30,000 ఎకరాలన్నా సేకరించండి, రాజధాని ఇక్కడే ఏర్పాటు చేయండి, నా ఇల్లు కూడా నేను ఇక్కడే కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడుకి ఇల్లు కూడా లేదు, సో రాజధాని ఎక్కడికి పోదని ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి అమరావతిని కేవలం శాసన రాజధాని అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంతా కూడా వైజాగ్ నుంచి ఉంటుంది, న్యాయ రాజధాని కర్నూలులో ఉంటుంది అని చెప్పారు. దానివల్ల కదా మీరు ఇందాక అన్న రియల్ ఎస్టేట్ పడిపోయింది, పెట్టుబడులు రాలేదు అని. అప్పుడు ఈ నష్టం అంతా అప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉంది కదండి. ఒక్కసారి మీరు అశోక్ గారు గత 5 సంవత్సరాల పరిపాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చూడండి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన
వ్యాపారస్తులతో మీరు మాట్లాడండి, ఆ సంస్థలతో మాట్లాడండి. మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రిజిస్ట్రేషన్స్ ఏమి జరిగినాయి, ఎక్కడ కొనుగోలు జరిగినాయి, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ఎంత ఒక్కసారి మీరు బేరీ చేయండి. అంటే నమ్మకం ఉండాలి సార్. ఎక్కడో ఆకాశానికి నిచ్చెనలేద్దాం, 2050 గురించి ఆలోచిద్దాం, ఇది కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే విజన్ ఉండుంటే విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ పెట్టుంటే నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఈ పాటికి మొత్తం కూడా కలిసిపోయేవాళ్ళం కదండి. అంటే విజన్ అనేది ఇంకా సుదూర తీర ప్రాంతం ఏదన్నా 2050కో తీసుకెళ్ళిపోయి ఈరోజు లక్షల కోట్లు తీసుకెళ్ళి మనం అంతా పెట్టాల్సిందే కదండి. కనీసం ఆయన మరి రాజకీయ అనుభవం ఉంది, పరిపాలనా దక్షుడు అంటారు, మరి ఎందుకు విజన్ లేదండి? ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజున మనం అప్పులు తీసుకొస్తున్నాం, పెడుతున్నాం. ఓకే, ఎప్పటికి మనం కంప్లీట్ చేయగలుగుతాం? ఎప్పటికి ముందుకు వెళ్ళగలుగుతాం? ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే ఇప్పటికే అమరావతి అనే మాట. ఎస్ సార్, లోకేష్ గారు ఒక కామెంట్ చేశారు, మీకు బాగా నోటెడ్ అయి ఉంటుంది. పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ, లేకపోతే ఒక అమరావతిలో ఒక ఫ్లాటు లేకపోతే ఒక స్థలమో కొనటానికి వచ్చేవాళ్ళు నెక్స్ట్ మళ్ళీ జగన్ రాడు అధికారంలోకి ఒక బాండ్ రాసిస్తారా అని అడుగుతున్నారంట. మళ్ళీ జగన్ వస్తాడేమోనని భయంతో పెట్టుబడులు పెట్టట్లేదు అన్న మాట లోకేష్ గారు అన్నారు రీసెంట్గా. అంటే లోకేష్ గారికి కూడా భయం ఉన్నట్టే కదండి. అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు స్టిల్ చెప్తా ఉన్నాం, అమరావతి రాజధాని ఎక్కడికి పోదు. రేపు మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబోతా ఉన్నాడు. అమరావతి రాజధాని తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, రేపు మేము చేసి చూపిస్తాం, కట్టి చూపిస్తాం. ఎందుకంటే మొన్న జరిగిన అంటే ఆర్థిక సంక్షోభం రేపు ఉండదు కాబట్టి, కరోనా కష్టకాలం ఉండదు కాబట్టి, రేపు రాబోయే మా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అమరావతి రాజధాని ప్రజలకు అందిస్తామని చెప్పేసి మీ ద్వారా బిగ్ టీవీ ద్వారా కూడా ప్రజలకు చెప్తా ఉన్నాను సార్. అంటే ఇది జోగి రమేష్ గారు వ్యక్తిగతంగా అంటున్న మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీయా? ప్రజల మనసుల్లో ఉన్న భావాన్ని, అంటే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే సార్. ఎందుకంటే మననం చేసుకోవాలా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలు మనల్ని 3 రాజధానులు అన్న తర్వాత ఏ విధంగా మనకి వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటి, వాళ్ళు మనకి ఇచ్చిన తీర్పు ఏంటి, దాన్ని ఆలోచన చేసుకొని ఏ పార్టీ అయినా కూడా సమీక్ష చేసుకోవాల్సింది. అట్లాగే మేము కూడా సమీక్ష చేసుకుంటాం. తప్పనిసరిగా మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి, మా ప్రాంతానికి, మన ప్రాంతానికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అమరావతి రాజధాని ఆయన చేతుల మీదగానే కట్టి తీరుతామని చెప్పేసి ఇక్కడ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు మాట్లాడింది మొత్తం రికార్డెడ్గా ఉంటుంది జోగి రమేష్ గారు. 100% మాట్లాడింది రికార్డెడ్గా ఉంటుంది, రాసుకోండి సార్. మీరు రేపొద్దున మీ కాన్ఫిడెన్స్ని బట్టి ఒకవేళ మీరు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాం. కానీ మీరు అన్నదాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి 100% చెప్తా ఉన్నా అశోక్ గారు, ప్రజల తీర్పుని శిరసా వహించాల్సిందే, మననం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజలు వాళ్ళ భావాన్ని వ్యక్తపరిచారు, ఏది ఓటు ద్వారా. దాన్ని మేము గౌరవిస్తాం, 100% గౌరవించాల్సిందే. పార్టీల పరంగా ఇది జరిగిన తర్వాత మొన్న ఈ మధ్యగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం కూడా జరిగింది, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఈ పార్టీకి కట్టుంటే, అంటే మనం శంకుస్థాపన చేస్తుంటే ఈ పార్టీకి మొత్తం ట్విన్ సిటీస్ అంటే కూడా కలిసిపోయేయండి. అంటే విజన్ ఉంది, నాకేదో నేనేదో పెద్ద గొప్పవాడిని, లేకపోతే 2050 తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, అది కుదరదు సార్. ఇది ఈ రోజున డెవలప్మెంట్ కావాలా. ప్రజలకి కోరుకునేది ఏంటి? రైతులు భూములు ఎందుకు ఇచ్చారు? ఎప్పుడో నేను 2050లో చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఇది కుదరదు సార్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్టాండ్ మార్చేసుకుంది. 3 రాజధానుల ప్రతిపాదన లేదు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 3 రాజధానులు పేరెత్తరు, కేవలం అమరావతి రాజధాని అంటారు, అంతేనా? నేను ఒకటే చెప్తాను, అమరావతి ప్రాంతాన్ని, అమరావతి రాజధానిని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం, చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చి తీరుతాడు. 100% ఇది రేపు రాబోయే మా ప్రభుత్వంలో నెరవేరుస్తాం. ఇక్కడ ప్రజలు కోరుకునే విధంగానే రాజధాని నిర్మాణం జరుగుద్ది.
ఇక్కడ కోరుకున్న ప్రజలు ఏ విధంగా వాళ్ళ మదిలో రాజధాని కావాలి, మా పిల్లల భవిష్యత్తు కావాలని కోరుకున్నారో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతుంది. అంటే మీ ఉద్దేశంలో 3 రాజధానుల నిర్ణయం అనేది పార్టీకి నష్టం చేకూర్చింది, మొన్నటి ఎన్నికల్లో దెబ్బతినటానికి కూడా కారణం అదేనని ఒప్పుకుంటున్నారా? అది ఒక కారణం, అంటే అది ఒక కారణం అయి ఉండొచ్చు, కానీ అదే కారణం అని చెప్పేసి నేను అన్నాను. అంటే ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి ఇక్కడ వ్యక్తిగా నాకు బాధ ఉండొచ్చేం, కానీ అదే కారణం అని చెప్పేసి నేను పార్టీ మీద దాన్ని నేను రుద్దటం జరగదు. ఎందుకంటే నా భావం అది. ఎందుకంటే ఇక్కడ ప్రజలం కాబట్టి రాజధాని మన దగ్గరే ఉంటే బాగుండు, మన పిల్లలు రేపు భవిష్యత్తు మనకు బాగుంటుందని చెప్పేసి మేమందరం కూడా కళ్ళగంటాం. 100% ఓటమిలో ఇదొక భాగం మాత్రమే. అంటే మీరు ఈ మాట అంటున్నారు, కృష్ణా జిల్లా వాస్తవ్యుడిగా నాకు ఈ ప్రాంతం మీద, ఈ జిల్లా మీద ప్రేమ ఉంటుంది, రాజధాని ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. కానీ మీ సహచర మంత్రి కొడాలి నాని లాంటి వారు అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన కామెంట్ ఏంటంటే రాజధాని అవసరం లేదు, ఇక్కడ ఎవరూ కోరుకోవట్లా, కేవలం కమ్మ వాళ్ళు మాత్రమే బాగుపడతారు అక్కడ రాజధాని ఇక్కడ నిర్మాణం చేయటం వల్ల కమ్మ వాళ్లే భూములు ఇచ్చారు, వాళ్లే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, వాళ్లే బాగుపడతారు, ఇక్కడ రాజధాని అక్కర్లేదు, వైజాగే కావాలి మాకు అని కొడాలి నాని లాంటి వారు ఇదే కృష్ణా జిల్లాకు సంబంధించిన నేత చాలా సీరియస్గా చాలా సందర్భాల్లో చెప్పారు. బొత్స సత్యనారాయణ గారు అయితే ఇది ఒక శ్మశానం అన్నారు. ఇప్పుడు కొన్ని వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయాలకి, అంటే నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ మీద రుద్దకూడదు, నాని వ్యక్తిగతమైన అభిప్రాయానికి పార్టీ మీద రుద్దకూడదు, బొత్స గారి వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ మీద రుద్దకూడదు. మా భావాన్ని వ్యక్తీకరించవచ్చు, మా మనసులో ఉన్న ఆవేదన చెప్పొచ్చు, కానీ నానికి అట్లా ఉండొచ్చేమో. నాకైతే ఇక్కడ పుట్టి పెరిగాం, రాజధాని ఇక్కడ ఉండాలనే మేము కోరుకుంటాం. మా పిల్లల భవిష్యత్తు మాకు కావాలి కదా. ఇక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఎక్కడో మద్రాసులో ఉండేవాళ్ళం, మద్రాసులో నుంచి కర్నూలు పోయాం, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్లో తంతే మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే కొంచెం ఆనందపడతాం కదా. కట్టాలనే కోరుకుంటా ఉన్నాం, కానీ విఠలాచారి అట్టమోపింగులు, రాజమౌళి సెట్టింగులు మాత్రం కాదు సార్. త్వరితగతిన కట్టండి, హర్షిస్తాం. అంటే మీరు నేను రాజధాని పేరుతో మీరు నేను గోడౌన్ కట్టుకుంటే మీరు అన్నట్టుగా తేలిగ్గా కట్టిపడేయచ్చు, కానీ రాజధాని అనేది తరతరాలు ఉండాల్సింది కదండి. భవిష్యత్తు తరాలు, ఇప్పుడు మన జనరేషన్ కాదు కదా, మన తర్వాతి జనరేషన్, ఆ తర్వాతి జనరేషన్, ఇట్లా భావితరాలు రాజధానిని గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ స్థాయిలో, ఒక చెన్నై స్థాయిలో, ఒక బెంగళూరు స్థాయిలో డెవలప్ కావాలి అంటే విస్తీర్ణం చాలా పెద్దగానే ఉండాలి కదా, దాని విజన్ అనేది లాంగ్ విజనే ఉండాలి కదా. ఓకే సార్, కాదని నేను అంటలా. రాజధాని పేరు చెప్పుకుని వ్యాపారం చేయొద్దు సార్, రాజధాని పేరు చెప్పుకుని వ్యాపారం చేయొద్దు, దయచేసి చెప్తా ఉన్నాయి. ఇక్కడ ప్రాంతంలో మేము ఉన్నాం కాబట్టి ఒకటే చెప్తాం. అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఇల్లు కట్టుకోలేదు సార్, లేకపోతే రాజధానిలో రేపు ఇల్లు కడుతున్నాడు, కట్టడా అంటే దానికి ఏమన్నా కొలబద్ద ఉంటుందా? దానికి కూడా ఒక టైం బాండ్ ఉంటుంది కదా, టైం పీరియడ్ ఉంటుంది. సంవత్సరంలో కట్టుకోవాలి ఇల్లు, లేకపోతే సంవత్సరం 3 నెలలు కట్టాలా ఉంటుంది కదా. ఇప్పుడు 2050లో కట్టాలంటే ఇచ్చిన రైతులు ఏమైపోతారండి? ఇక్కడ సపోర్ట్ చేసిన ప్రజలంతా ఏమైపోతారు? ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మనకి విజన్ ఉండొచ్చు, అంటే లేకపోతే చెన్నై లాగానో లేకపోతే హైదరాబాద్ ఉండొచ్చు, కానీ గొంతెమ్మ కోరికల్లాగా ఉండకూడదు. అశోక్ గారు, దయచేసి ఒక 5 సంవత్సరాల పీరియడ్ లేదు, 6 సంవత్సరాల పీరియడ్, దాన్ని తీసుకోవాలి తప్ప నేను మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ కొల్లగొట్టేస్తాను, ఇక్కడ వ్యాపారం చేస్తాము, 4-5 సంవత్సరాలకి 4-5 కంపెనీలకి మేము కాంట్రాక్ట్లు ఇచ్చేస్తాం, వాళ్ళ నుంచి మేము ఇది కాదండి. ఇది విజన్, ఇది వ్యాపారం చేసి డబ్బులు సంపాదించే తెలివితేటలు కాదు కావాల్సింది, మనసు ఉండాలా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది, కనీసం వెళ్తానికి మనకు వేవుందండి? మీరు కూడా వచ్చి ఉంటారు కదా అసెంబ్లీకి, కనీసం దారేసారు సార్? ఎక్కడ సార్ ఇది? మీరే చెప్తా ఉన్నారు 5 సంవత్సరాల పాటు కనీసం మనం వెళ్తానికి ఒక వే లేదు, కరకట్ట మీద వెళ్ళాలా, దాన్ని మరి విజన్ అంటారా సార్? అది దాన్ని విజన్ అంటారా? అంటే మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. మళ్ళీ వాళ్ళు కోచింగ్ చేసేది ఏంటంటే, అంటే నేను అంటున్నది కాదు, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అదే కోచ్లో అడుగుతున్నారు, మరి మీరేం చేశారు అని కదా. సరే మేము రోడ్డు వేయలేదు, మీరేం చేశారు అని. సరే కరోనా 2 ఏళ్ళు పోయింది అనుకుందాం, మిగిలిన 3 ఏళ్ళు ఉంది కదా, 3 ఏళ్లలో ఒక్క ఇటుకన్నా వేశారు అమరావతిలో అని ప్రశ్న మీకు వస్తుంది కదా రివర్స్లో. 100% సార్. ఇందాక మీకు కొంచెమే చెప్పా మీకు అశోక్ గారు, మేము
దృష్టి పెట్టలేదు కాబట్టి ప్రజలకు మా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని శిరసా వహిస్తాం. తప్పనిసరిగా పార్టీలో కూడా చర్చ జరుగుద్ది. మేము ఒకటే చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు మాటలతో చెప్పాడు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసి తీరుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే అమరావతి సాధ్యం అవుద్ది. అమరావతి రాజధాని కట్టి తీరుతాం. అంటే మరలా అమరావతి చెప్తాం రైతులు కదా, నమ్ముతారా తప్పకుండా మిమ్మల్ని? అంటే 5 ఏళ్ల పాటు అమరావతి 100% రైతులు టెంటేసి 100% కూర్చొని సార్. ధర్నాలు చేశారు. అమరావతి రైతులు పాదయాత్ర చేశారు. పాదయాత్ర తిరుపతి దర్శనానికి వెళ్తుంటే మీ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు కొన్ని చోట్ల దాడులు కూడా చేశారు. అలాంటి అమరావతి రైతులు మళ్ళీ మేము అమరావతిలో రాజధాని నిర్మాణం చేస్తామంటే అంటే మీ పార్టీని కానీ మీ నాయకుడిని కానీ నమ్ముతారా అని అడుగుతున్నా. 2019లో ఎవరు గెలిచారు సార్ తాటికొండలో? మేమే మీరే. కదా. మేమే కదా. అవునండి. మేమే కదా. అవును. ఎవరో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో చేసిన పొరపాట్లని ఏది ఆ ధర్నాల్లోనో లేకపోతే ఇంకోటి జరిగిన గలాటాలో లేకపోతే ఇంకోటో వాళ్ళని హట్ చేస్తుంటే ఎవరన్నా వాళ్ళ వ్యక్తిగతం తప్ప పార్టీ నిర్ణయం కాదండి. మేము ఒకటే చెప్తా ఉన్నాం. వాళ్ళు అమరావతి ప్రజలు ఈ పాటికి ఆ రైతులందరూ కూడా అంటే 100కి 100 రూపాయలు కాకపోవచ్చాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలుస్తాడు కాబట్టి రాజధానిని ఇక్కడే ఉంచాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి మనం ఆయనకు కూడా సపోర్ట్ చేయాలన్న ఆలోచనలో ఈ పాటికి అమరావతి రైతులందరూ కూడా వస్తున్న పరిస్థితులు. ఎందుకంటే 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకొక 40,000 కావాలంటున్నారు. ఇటు పక్క వచ్చి మా ఇబ్రహీంపట్నం సైడ్ వచ్చి ఇంకొక 5,000 10,000 ఏం సార్ ఇది? ఏం చేసుకుంటారు సార్ భూములు? కనీసం ఒక విజన్ లేదు, ఒక పాడు లేదు, ముందు ఒక కట్టి చూపించింది లేదు. మాకు కావాలని చెప్పేసి రైతుల దగ్గర నుంచి భూములు లాగేసుకొని ఒక లక్ష ఎకరాలు కావాలి మీకు. ఇప్పుడు ఏం చేసుకుంటారు సార్? వ్యాపారం చేయడానికా? ఇది ప్రజలు నమ్మరు సార్. ఒక్కసారి నమ్మరు. ఒకసారి జోగి రమేష్ గారు, మీరు మంత్రిగా పనిచేశారు. కృష్ణా జిల్లా వాస్తవ్యుడిగా నాకు అత్యంత సన్నిహితులు. మీరు మంత్రి కావటం సంతోషించాం మేము అందరం కూడా. అలాంటి మీరు మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సరే, మీ కాన్స్టిట్యున్సీ కాదని పెనమలూరు వెళ్లాల్సి వచ్చింది. దానివల్లే ఓడిపోవాల్సి వచ్చిందా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఓడిపోయారా? సార్ కుప్పం దగ్గర నుంచి చూసుకుంటే మొత్తం పోయాం సార్. అది ఎందుకంటే ఒకటి మేమైతే గర్వపడతాం. మా లీడర్ ఒకటే, మా పార్టీ ఒకటే, మా జెండా ఒకటే, మా ఎజెండా ఒకటే. మాకేమీ 3 పార్టీలు లేవు, 30 మంది నాయకులు లేరు. మా లీడర్ని చూసి, మా జెండాని చూసి, మా ఫ్యాన్ గుర్తును చూసి 40% ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారంటే ఇంతకన్నా గొప్ప లీడర్ ఎవరు ఉంటారు సార్? చెప్పండి. మా లీడర్కి భయపడే కదా ఇన్ని పార్టీలు కూటమైపోయింది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీలో మోడీ గారి దగ్గర నుంచి, అమిత్ షా గారి దగ్గర నుంచి, నడ్డా గారి దగ్గర నుంచి, విహెచ్పి దగ్గర నుంచి, ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి, బజరంగ దళ దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పురంధరేశ్వరమ్మ, భువనేశ్వరం, ఇంతమంది లీడర్ 30 మంది లీడర్స్ వచ్చి ఒక్కడే కదా సార్ మా లీడర్ ఒక్కడే జగన్. ఆయన ఎదుర్కోవటానికి ఇంతమంది వస్తే మాకు గర్వకారణం కదా 40% ఓటు బ్యాంక్. అంటే ఓటమి, ఒక మంత్రిగా ఉన్న మీరు ఓటమి అయిన తర్వాత మీ కొడుకు విదేశాల్లో చదువుకుని వచ్చిన మీ అబ్బాయి, మంచి భవిష్యత్తు ఉన్న మీ అబ్బాయి జైల్లో కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. ఒక తండ్రిగా మీ కొడుకు జైలు లోపలికి వెళ్తుంటే ఏ తండ్రి చూడకూడని దృశ్యం, ఇబ్బందికరమైన దృశ్యం. ఆ రోజు మీ సతీమణి కన్నీళ్లు పెట్టింది కూడా నేను చూశాను. నిజంగా ఏ తల్లి కూడా తన కొడుకుని జైలు లోపలికి వెళ్తుంటే తట్టుకోలేదు. ఎలా దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారండి? మీ బిడ్డ ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అంటే? సార్ ఇది అంటే ఎవరికి జరగకూడదు అంటే యాక్చువల్గా నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి నేను భావించాను తప్ప ఏదో ఒక తప్పుడు కేసులో నా కొడుకుని ఇరికించారు, ఇట్లా ఇరికిస్తారు, పిల్లల జోలికి వస్తారని చెప్పి అయితే నేనైతే అనుకోలే. సరే వచ్చారు, నరకం అంటే నరకం అంటే రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి కొడుకు దగ్గరికి వచ్చేసరికి బాగా ఇబ్బంది పడ్డాం, నరకం అనుభవించాం. ఒక 10 రోజుల పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి మంచి జరిగింది. 100% మంచి జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఎందుకంటే నా మీద కక్ష ఉండొచ్చు, నేనేదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి ధర్నా చేయడానికి వెళ్ళాను, నా మీద కక్ష పెట్టుకోవచ్చు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం, బెయిల్ తెచ్చుకున్నాం. ఇది అసలు కారణం లేని కేసు సార్. ఇది మీరు ఎట్లా
ఒక స్థలం కొనుక్కుంటారో అదే విధంగా నేను కొనుక్కుంది నా పిల్లోడి పేరు మీద పెట్టుకున్నాం. దాన్ని కూడా అంటే చిలవలు పలవలు చేసి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, నా మీద కక్ష ఉంది కాబట్టి, జోగి రమేష్‌ని ఏదన్నా చెయ్యాలి కాబట్టి నా కొడుకుని ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదు ఇది. ఇది మీకు చంద్రబాబు నాయుడు గారికి పిల్లోడు ఉన్నాడు. లోకేష్‌కి పిల్లోడు ఉన్నాడు. సరే చూద్దాం. రాజకీయాలు ఆయుళ్ళు ఉంటారు, మేము ఉంటాం, అందరం ఉంటాం కాబట్టి రాజకీయాలనేది సహజమే కాబట్టి భరించాం, బాధపడ్డాం, మరలా నిలదొక్కుంటాం, మరలా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం సార్. అంటే మీరు ఫిక్స్ అయ్యారా మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అని? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని మీ పార్టీ నేతలు పదే పదే చెప్తున్నారు. సో ఆ రెడ్ బుక్లో మీ పేరు కూడా ఉందని మీరు ఫిక్స్ అయ్యారా ముందే? ఒక్కటి మాత్రం చెప్తున్నాను సార్. చిన్నప్పుడు అంటే నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా. అంటే వంగవీటి మోహన్ రంగా గారు యునైటెడ్ ఇండిపెండెన్స్ యుఐ అనే సంస్థను పెట్టినప్పుడు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో అప్పటి నుంచి ఆర్గనైజేషన్లో ఉన్నాం సార్. చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా చూసిన వాళ్ళమే. కానీ ఈ రెడ్ బుక్కులు ఎంతకాలం ఉంటాయి? నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి కూడా చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదమ్మా. అధికారం శాశ్వతం కాదు. భూమి గుండ్రంగా ఉంటుంది. ఎల్లకాలం ఎవడో ఆ పీఠంలో కూర్చోడు. రెడ్ బుక్ ఏంటి? నిజంగా తప్పు చేస్తే శిక్షించండి. మేము ఇప్పుడు కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ఆల్టర్ చేసి సెక్షన్లు వేసి పాత కేసులన్నీ కూడా తోడి ఇది సంవత్సరం పాటు మీరు పరిపాలన చేయమని మీకు ప్రజలు మంచి మ్యాండేట్ ఇస్తే 164 సీట్లు ఇస్తే రెడ్ బుక్ ఏంది ఇది? మంచి పరిపాలన చేయండి. సూపర్ 6 అన్నారు. ఆ వాగ్దానాలు నెరవేర్చండి. అమరావతి రాజధాని కొట్టండి, నేను సపోర్ట్లు కొడతా, జేజేలు పలుకుతాయి. ఏంది ఇది? తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించాలా? ఇవన్నీ శాశ్వతం కాదు. జోగి రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవటానికి కొన్ని కారణాలు, మీరు ఇందాక రాజధాని గురించి మాట్లాడుకున్నాం మనం, అదొక కారణం. అలాగే భువనేశ్వరి గారిని ఉద్దేశించి వల్లభనేని వంశీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకొంతమంది నేతలు చేసిన కామెంట్స్ ఒక కారణం అని చెప్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద మీ పార్టీ నాయకులు వెళ్ళి దండెత్తి దాడి చేయటం ఒక కారణం అని చెప్తే, ఈ లిస్టులో మీరు ఒక 30 కార్లలో అనుచరులందరినీ కూడా తీసుకుని చంద్రబాబు ఇంటి ముందుకు వెళ్ళి చేసిన గొడవ, అంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కూడా నష్టం చేకూర్చింది, ఓటమికి అది కూడా ఒక కారణం అనేది ఇప్పటి వరకు నడుస్తున్న డిస్కషన్. యాక్సెప్ట్ చేస్తారా? 100% తప్పు అని చెప్తాను సార్. ఓకే. ఎందుకంటే దాడి అనే మాట పక్కన పెడితే నిరసన తెలియజేయడానికి వెళ్ళాము అనేది 100% కరెక్ట్. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈనాటి స్పీకర్ స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు మాట్లాడిన భాష ఒకసారి మీరు ప్లే చేయండి. నా కొడక అట్ట నా కొడక ఇట్ట నా కొడక అని అసలు ఎంత రాజకీయాల్లో మనం వినకూడని భాషని అటువంటి పెద్ద మనిషి మాట్లాడవచ్చా సార్? అటువంటి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడి మా మనసును హట్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తేనన్న ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ అయ్యన్న పాత్రుడికి గడ్డి పెడతాడు, బుద్ధి వచ్చేటట్టు చేస్తాడని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆ రోజున మేమే దాడి చేయడానికి ఇబ్రహీంపట్నం నుంచి వెళ్ళామండి. దాడి చేసేవాడు ఇబ్రహీంపట్నం నుంచి వెళ్తారా? ఇబ్రహీంపట్నం నుంచి కరకాట దాకా వెళ్ళాలంటే గంట సమయం పట్టింది సార్. నేను నిరసన తెలియజేయడానికి వెళ్తే నా మీదే ఆ రోజు దాడి జరిగింది. సరే అది ఓకే, దాడి చేశారు, నా మీద దాడి చేశారు, నా కారు అద్దాల భాగాలు కొట్టారు, మా వాళ్ళు కొట్టారు. సరే ఆ కేసుకు సంబంధించి ఆ రోజు ఉన్న కేసుని మళ్ళీ ఆల్టర్ చేశారు, మమ్మల్ని సుప్రీంకోర్టు దాకా లాగారు, బెయిల్ తెచ్చుకున్న ఇవన్నీ. అంటే ఇది కరెక్టా అని అడుగుతా ఉన్నా రాజకీయాల్లో. అంటే ఆ రోజు మీరు వెళ్ళిన మీరు కారులో మీరు అధికారంలో ఉన్నారు, యాక్చువల్లీ ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. సో ఆయన ఇంటి మీదకి మీరు ఆ కాన్వాయ్తో వెళ్ళిన పర్పస్ వేరే అయి ఉండొచ్చు, కానీ జనాల్లోకి బాగా నెగిటివ్గా పోలా. ఒక చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ గారు ఈ రకంగా ఇంతమంది మార్పులంతో వెళ్ళిపోతారా అనేది. అంటే అదే భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఈ పార్టీ నాయకులు ఆ రకంగా కించపరిచేలా భాష మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీసులో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు, కానీ జగన్ గారి ఇంటి మీదకి ఎవరిని పంపలేదు కదా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దాడి కోసం ఎవరిని పంపలేదు కదా. దాడి అనే మాటని పక్కన పెట్టండి సార్ అశోక్ గారు. ఓకే, నేను 30 కార్లలో వెళ్ళిన మాట అది వాస్తవం కాదు, అబద్ధం. నేను ఇబ్రహీంపట్నం నుంచి బయలుదేరి నా అంచులతో వెళ్ళింది 4 వెహికల్స్. ఓకే. ఇప్పుడు
మీరు కూడా చూస్తుంటారు. కరకట్ట మీద కార్లన్నీ నాయ అనుకుంటే ఎట్లా సార్ అది? తప్పు ఓకే. కదా. మీరు అది మీ ఇంకోటి కూడా ఖాతాలో చెప్తా పడిపోయినాయి ఉన్నారు. అవన్నీ. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి సతీమణి అని అన్నారు అని చెప్పేసి ఆ మాట ఏదన్నా ఒకవేళ అంటే అది 100కి 100 పాళ్ళు. నేను కాదు, నా కుటుంబ సభ్యులు కూడా, నా భార్య కూడా ఆ రోజు ఒకవేళ ఆ విజువల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు మమ్మల్ని అడిగారు, మమ్మల్ని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్ళొస్తే మమ్మల్ని అడిగారు. నా భార్య అడిగింది నన్ను, మీరు అసెంబ్లీకి వెళ్ళేది ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడే భాష కోసమా? అటువంటి మాట మాట్లాడొచ్చా? చంద్రబాబు నాయుడు గారు భార్యను ఉద్దేశించి మాట్లాడొచ్చా అని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము తలదించుకునే పరిస్థితి. కానీ కొంతమంది చేసిన పనుల వల్ల పార్టీకి నష్టం కలిగి ఉండొచ్చు. వాళ్ళ వల్ల కలిగి ఉండొచ్చు, నా వల్ల కలిగి ఉండొచ్చు ఏమో లేవు. కానీ కొన్ని విషయాల్లో తప్పును తప్పుగానే ఖండించుకోవాలా. దీన్ని మేము అందరం కూడా బేరీజ్ చేసుకోవాలి. ఓటమిలో కారణాలు ఉంటాయి, ఇది కూడా కారణం అవ్వచ్చు. లేకపోతే నేను అయ్యన్న పాత్రుడు గారు ఇట్లా అన్నారని చెప్పేసి నేను ఆవేదన చెంది నేను బాధపడి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తే దాన్ని తీసుకెళ్ళి ఆ ఖాతాలో ఇచ్చాము. అది కూడా తప్పు అవ్వచ్చు. కానీ మేము కూడా దాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామండి అశోక్ గారు. అంటే 100% వల్లభనేని వంశీ గారు భువనేశ్వర్ గారు తప్పుగానే చేసిన ఖండించాల్సింది. కామెంట్స్, అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూర్చాయా అని యాక్సెప్ట్ చేస్తున్నారా? అంబటి రాంబాబు గారు ఏమన్నారో నాకైతే తెలియదు. కానీ మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఆ కామెంట్ కన్నా జరుగుంటే, నేను ఆ రోజున అసెంబ్లీకి లేట్గా వెళ్ళా, ఆ కామెంట్ కన్నా ఎక్కడైనా ఉచ్చరించుంటే 100% 100కి 100 రూపాయలు అది తప్పు. పార్టీకి అది అది ఒక మంచిది కాదు. ఎందుకంటే పార్టీలో ఉన్న వ్యక్తులు ఒకవేళ వ్యక్తిగతంగా లేకపోతే పార్టీ పరంగా ఏదైనా చంద్రబాబు నాయుడు గారి మీదో లోకేష్ మీద ఏదైనా ఉంటే వాళ్ళని మాట్లాడాలి. కానీ ఇంట్లో ఉన్న ఒక తల్లిని ఉద్దేశించో లేకపోతే భార్యను ఉద్దేశించి మాట్లాడటం ఇది సబబు కాదని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తాను సార్. ఎందుకంటే కక్ష లేకపోతే కక్షలో కార్పణ్యాలు ఏముంటుంది సార్ రాజకీయాల్లో? ఏదైనా ఉంటే మేమే మాట్లాడుకుంటాం, అంతేగాని ఇళ్లలో వాళ్ళ గురించి ఎందుకు సార్? ఇది 100కి 100 రూపాయలు ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ ఈ సన్నివేశం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళే విషయం కూడా మాకు మైనస్. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అది 100కి 100 ఎవరేమనుకున్నా సరే ఇది నేను చెప్పేస్తాను. అంటే అప్పుడు డిస్కషన్ రాలేదండి? మీరు జగన్ గారికి అత్యంత సన్నిహితులు, అప్పుడు మీరు మంత్రిగా కూడా ఉన్నారు. ఇది పార్టీలో ఎక్కడ డిస్కషన్ రాలేదు? ఇది మనకి వల్లభనేని వంశీ ఈ మాట అనటం వల్ల వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది, మన పార్టీ నష్టపోతుంది అనేది జగన్ గారికి కానీ జగన్ గారికి అసలు ఈ విషయాలు తెలియదు సార్. ఓకే, ఇది కూడా మనం దృష్టిలో ఉంచుకో. అక్కడ జరిగింది అదేమి మనం మైక్ తీసుకొని మాట్లాడిన విషయాలు కాదు. అక్కడ లోపల కూర్చున్న మాటలని వక్రీకరించారో లేకపోతే ఇంకోటి. కానీ జగన్ గారి దాకా ఈ విషయాలు వెళ్ళలేదు. జగన్ గారు ఒక మానవతావాది. ఎవరినన్నా కానీ ఇంట్లో వ్యక్తుల్ని, మహిళలను కానీ ఎవరన్నా అంటే మాత్రం 100కి 100 రూపాయలు అక్కడే ఆయన ఖండిస్తాడు. అవసరమైతే బయటికి వెళ్ళమని చెప్తాడు. అటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే జగన్ గారు మహిళల విషయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులైనా, లోకేష్ గారి కుటుంబ సభ్యులైనా, ఎవరినైనా సరే ఆయన తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాడు. మహిళల విషయంలో ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఎవరైనా అంటే మాత్రం ఊరుకోడు. అంటే వల్లభనేని వంశీ వల్ల పార్టీకి నష్టం జరిగింది. నేను అక్కడ వల్లభనేని వంశీ ఏమన్నాడా లేకపోతే అక్కడ ఉన్న పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారా అనేది నేను వినలేదు. నేను అసలు ఆ రోజు అసెంబ్లీకి కూడా లేటుగా వెళ్ళాను. కానీ ఆ భాష కానీ ఎవరన్నా మాట్లాడుంటే మాత్రం తప్పు. అసెంబ్లీలో కాదనుకుంటా వల్లభనేని వంశీ అన్నది బయట మాట్లాడారు. అది మీకు తెలుసు కదా, బేసిక్గా మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు కదండి. నేను చెప్తున్నాను కదా అశోక్ గారు, నేను ఆ రోజున అసెంబ్లీకి లేటుగా వెళ్ళాను. ఆ సంభాషణ అట్లా జరుగుంటే మాత్రం 100% తప్పు. అది మాకు అది నష్టం, మా పార్టీకి నష్టం. ఎందుకంటే 2 మాటలు అటువంటి భాష అసలు మాట్లాడకూడదు సార్. ఇప్పుడు అదే వల్లభనేని వంశీ దాదాపు ఒక 2-3 నెలల నుంచి జైల్లో ఉన్నారు. రీసెంట్గా బాగా అనారోగ్యానికి కూడా గురయ్యి ట్రీట్మెంట్లు తీసుకుని అసలు గుర్తుపట్టలేనట్టుగా అయిపోయారు వల్లభనేని వంశీ. మీ సహచరుడు, మీ కృష్ణా జిల్లా వాసి, ఆ వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతన్ని ఇవాళ విజయవాడ జైల్లో అలా చూసిన తర్వాత ఒక నాయకుడిగా ఏం చెప్తారండి?
చాలా బాధాకరం విషయం సార్. ఎందుకంటే కక్ష సాధింపులు ఇటువంటి కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆహ్, ఒక కేసు పెడితే బెయిల్‌తో బయటకొస్తాం. పొద్దాక పీటీ వారెంట్లు పెట్టి దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకుంటా ఇన్ని నెలల పాటు అది అంటే కక్ష ఉండొచ్చు గానీ, ఆ కక్షని ఈ విధంగా తీర్చుకోవడం అనేది దారుణం అని చెప్పేసి నేను అంటే భావిస్తాను. కక్ష అది సాధింపా కరెక్ట్ కాదని కర్మఫలమా? భావిస్తాను. మేమైతే వంశీ మీద కక్ష సాధింపే అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక కేసు పెట్టొచ్చు. ఆ కేసు బెయిల్ తీసుకొని బయటకు. కానీ పీటీ వారెంట్లు యేసుకుంటా ఇన్ని నెలల పాటు అతన్ని ఇబ్బంది పెట్టడం, అతను అనారోగ్యం పాపం హాస్పిటల్‌లో చాలా జైల్‌లో ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు. హాస్పిటల్‌లో కూడా తీసుకురాకుండా వెంటనే క్షణాల్లో చూయించి తీసుకెళ్ళిపోవటం ఇది కావాలని చేస్తున్న కుట్ర. అంటే కొడాలి నానిని కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ అరెస్ట్ భయంతోనే కొడాలి నాని గుండెపోటని ముంబై హాస్పిటల్‌లో చేరి సర్జరీలు చేయించుకుంటూ ఉన్నారు. నాటకాలు ఆడుతున్నారు అనేది లోకేష్ గారు పదే అంటున్న మాట. నా రెడ్ బుక్ పేరెత్తితేనే వణికిపోతున్నారు. ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నారు అన్నది కూడా రీసెంట్‌గా ఆయన ఒక కామెంట్ చేశాడు. హార్ట్ సర్జరీ చేయించుకుంటే కూడా దీన్ని కామెంట్ చేసుకుంటా భయపడటం ఇయన్నీ అంటే హాస్పిటల్‌లో డాక్టర్లు ఏఐజీలు ఇయన్నీ కూడా తప్పుడు రిపోర్ట్‌లు అంటారు అశోక్ గారు. ఇయన్నీ కూడా ఏంటంటే రెడ్ బుక్కు ఒక సంవత్సరం అయిపోయిందండి. ఆ మాటను వాడుతూ సంవత్సరం అయిపోయింది. కాలక్షేపం చేసేశారు. భయభ్రాంతులు చేశారు. అక్రమ కేసులు పెట్టారు. జైళ్ళకు పంపించారు. ఇంకెంతకాలం మీరు ఇదే రెడ్ బుక్‌ను పట్టుకొని పరిపాలన చేస్తారు? మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి గదా! సూపర్ సిక్స్‌లు, అమరావతి రాజధాని, లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి ఇయన్నీ? ఈ రోజున మిమ్మల్ని ఎందుకు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు? సంవత్సర కాలంలోనే ప్రజలు మిమ్మల్ని ఎందుకు అసహించుకొని రోడ్ల మీదకొచ్చారు? మరి ఒక్కసారి మీరు బేరీజ్ చేసుకోండి. మేము మొన్న 4వ తారీఖు ప్రజా వ్యతిరేక విధానాల మీద మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము పిలిపిస్తే వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారంటే దాన్ని చూసైనా మీరు కళ్ళు తెరవండి. మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయండి తప్ప రెడ్ బుక్ తెస్తా, వాళ్ళని అరెస్ట్ చేస్తా, వీళ్ళని అరెస్ట్ చేస్తా. ఇందాక చెప్పాను. ఎల్లకాలం ఆ సీట్లు ఒకళ్ళే కూర్చోరు. భూమి గుండ్రంగా ఉంటుంది. తప్పనిసరిగా అధికారం శాశ్వతం కాదు అని చెప్పేసి మీ ద్వారా లోకేష్‌కి చెప్తాం. అంటే వాళ్ళు రెడ్ బుక్ అన్నారు. మీరు బ్లూ బుక్ అంటున్నారు కదా! జగన్ గారు బ్లూ బుక్ ఓపెన్ చేస్తాం. మేము కూడా పేర్లు రాసుకుంటున్నాం అంటున్నారు. అంటే రేపొద్దున మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్లూ బుక్‌లో ఉన్న పేర్లు ప్రకారం అరెస్ట్‌లే జరుగుతాయి కదా! ఇయన్నీ సార్ ప్రజలకి మేలు చేయాలి సార్. రెడ్ బుక్‌లు, బ్లూ బుక్ ఇయి కాదు. ఈ శాశ్వతం కాదండి. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా మంచి ముద్రలు కావాలా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఒక గొప్ప వ్యక్తిగా శాశ్వతంగా మిగిలిపోయాడు ప్రజల హృదయాల్లో. అట్లానే ప్రజల హుదయాల్లో నిలిచిపోయే విధంగా మనం ఉండాలి, పనులు చేయాలి తప్ప రెడ్ బుక్కులు తెస్తాం దీన్ని నేను హర్షించనండి. ఇది కరెక్ట్ కూడా అంటే కాదండి. మీ జిల్లాకే ఎందుకంటే సంబంధించిన మాజీ లోకేష్‌కి ఏదో మంత్రి పాపం పేర్ని నాని గారు ఒక కామెంట్ చేశారు మొన్న. రంగా గారిని ఆ రోజు హత్య చేయించారు. ఏంటి సార్? అప్పుడున్న ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్పగూలింది. పార్టీ పూర్తిగా దెబ్బతినిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వల్లభనేని వంశీని అదే విధంగా చంపాలని చూస్తున్నారు. వల్లభనేని వంశీకి ఏమన్నా జరిగితే, ఆయన చచ్చిపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధంగా కుప్పగూలుతుంది అని అప్పుడు రంగా గారికి, ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి రెండింటికి కంపేర్ చేస్తూ మాట్లాడారు. మీరు రంగా గారికి శిష్యుడు. మీరు చిన్నప్పటి నుంచి రంగా గారికి శిష్యుడు. అవును. ఆయన ఫాలోవర్. ఎలా చెప్తారండి దాన్ని? ఇది ఒక విధంగా చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది సార్. రంగా గారిని దయచేసి అంటే నాని మాకు మిత్రుడైనా ఒకటే చెప్తాను. రంగా గారిని కంపేర్ చేయొద్దు. రంగా గారు ఒక ప్రజల వీరుడు. ఒక పోరాటాల్లో నుంచి పుట్టిన యోధుడు. అసలు కోస్తా జిల్లాల్లో ఈ రోజున రంగా గారి ఆయన పేరు చెప్తే అంటే అప్పుడు మేము ఆయనతో పాటు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయనతో నడిచిన నడక కాబట్టి విజయవాడ నగరానికి వస్తే కోస్తా జిల్లాల నుంచి రంగా గారిని చూస్తే కడుపు నిండిపోయేది. ఏదన్నా ఆపద ఏదన్నా ఇబ్బంది వస్తే రంగా గారి దగ్గరికి వస్తే ఆ ఆపద తీర్చేవాడు.
ఆ బాధలు తీర్చేవాడు అని చెప్పేసి ఒక 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 ప్రజావీరుడు సార్. ఆయనకిను వేరే వాళ్ళకి దయచేసి పోల్చవద్దు. మిత్రుడు వంశీ కూడా ఆయన ఆరోగ్యంగా రావాలా, మంచి రేపు రాబోయే భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. కానీ రంగా గారిని వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ప్రజానాయకుడు అంటే ఒక మొన్న గొప్ప మీరు మాట్లాడిన అంటే దాంట్లో మీ మీద గెలిచిన మీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ని ఉద్దేశించిన మీరు ఆ కామెంట్ చేసింది మా పార్టీ కండువ కప్పుని గెలిచేవారో కదవా అని అంటున్నారు. నిజమే కదా సార్. అంటే అతనిది నందిగామ అండి. ఓకే. నందిగామలో ఓడిపోయాడు. మైలవరం తీసుకొచ్చి మా లీడర్ మా జగనన్న సీట్ ఇచ్చి మాకు గుర్తిచ్చి ఫ్యాన్ గుర్తిస్తే గెలిచాడు. గెలిచిన తర్వాత ఈ మధ్య నేను ఎప్పుడో చూసా, కుక్కలో ఏదో అంట, ఏదో భాష ఏదో మాట్లాడినట్టున్నాడు. కుక్కలకు కూడా విశ్వాసం ఉంటుంది సార్. కుక్క మంచి జంతువు, పెంపుడు జంతువు. విశ్వాసఘాతకులు ఇటువంటి వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే మైలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన తర్వాత లాస్ట్ వరకు కూడా నేను జగన్ గారు చెప్పేవాడిని, అన్నా వెళ్ళిపోతాడన్నా, ఎందుకన్నా ఇట్లా నువ్వు లాస్ట్లో కూడా పాపం ఇన్పుట్ సబ్సిడీస్ ఉంటే ఏదో స్పిన్నింగ్ వీల్కి డబ్బులు కూడా ఇచ్చాడు పాపం. ఎందుకన్నా ఇట్లా ఇస్తావంటే, జోగి ప్రసాద్ మనోడు జోగి, ఎక్కడికి వెళ్తాడు జోగి, నిన్నే వచ్చాడు నా దగ్గరికి, డబ్బులు ఇమ్మన్నాడు, ఈ సబ్సిడీలు ఇచ్చేసాను, ఆ బిల్లులు కొట్టించాము, ఎక్కడికి వెళ్తాడు అని చెప్పేసి పాపం మంచి మనసు ఉన్నాడు కాబట్టి నమ్మాడు సార్. నమ్మితే ఒక్క పోటు పొడిచేసి వెన్నుపోటు పొడిచేసి మమ్మల్ని వెళ్ళిపోయాడు. సరే పోతే పోయావు, గెలిస్తే గెలిచావు, 5 సంవత్సరాలు అనుభవించావు, బిల్లులు చేయించుకున్నావు, సబ్సిడీలు తీసుకున్నావు, పోతే పోయావు. కానీ విశ్వాసం ఉండాలి కదండి. వెళ్ళిన తర్వాత జగన్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నాడు. తప్పు కదా సార్ అది. ఎట్లా విశ్వాసఘాతకులు వీళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదని ఆ కామెంట్ చేశాను సార్. ఎందుకంటే రీసెంట్గా మళ్ళీ మా 5 సంవత్సరాలు దోచేసుకున్నారు. అంటే రీసెంట్గా చెప్పండి సార్. మీదొక వివాదం అయింది పర్టికులర్గా తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఆ తిరువూరులో మీరు తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. బహుశా అది గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ర్యాలీ అనుకుంటాను. కాకపోతే అందులో గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారి అమ్మాయి శిరీష ఉన్నారు మీ పక్కన. అట్లాగే లోకల్ ఎమ్మెల్యే కొలికిలిపూడి కూడా ఉన్నట్టున్నాడు. సో ఎందుకు టీడీపీ వాళ్ళతో కలిసి ర్యాలీలో ఎందుకు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది? అశోక్ గారు, తిరువూరు కాదండి, నూజివీడు. నూజివీడు అవునండి. నూజివీడు గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారండి. ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా నన్ను కూడా పిలిచారు. నాతో పాటు శిరీష్ గారు, శిరీషమ్మ, కొనకళ్ళ నారాయణ గారు, అక్కడ పార్థసారథి గారు, మంత్రి గారు, అందరం కూడా కలిసి అక్కడికి వచ్చాం. ఆ క్రమంలోనే పాపం మంత్రి పార్థసారథి గారితో తప్పు అయిందని 2 సార్లు క్షమాపణ చెప్పించుకున్నారు. కొనకళ్ళ నారాయణ గారితో 2 సార్లు క్షమాపణ చెప్పించుకున్నారు. గౌతు లచ్చన్న గారి మనవరాలు పాపం విగ్రహావిష్కరణకు వచ్చిన శిరీషమ్మతో 2 సార్లు తప్పు అయిందని చెప్పించుకున్నారు. అంటే అక్కడ ఆ వేదిక మీద నేను ఒక మాట మాట్లాడా. అదే వీళ్ళకి భయం కలిగించింది. ఎందుకంటే సర్దార్ గౌతు లచ్చన్న గారి 100వ జయంతి ఉత్సవాలని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొట్టులో రవీంద్ర భారతిలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి నేను ఆ సభలో చెప్తే జనమంతా కూడా హర్షధ్వానాలు చేశారు. పాపం ఆ మాటకి జీర్ణించుకోలేక వీళ్ళందరితో కూడా తప్పైందని చెప్పించారు. ఏం పాపం చేశారని చెప్పేసి వీళ్ళు క్షమాపణ చెప్పారు నాకైతే తెలియదండి. అది నాకు కూడా ఒక బీసీ వ్యక్తిగా నాకైతే వాళ్ళని చూసి జాలేసింది, బాధ కలిగింది. అంటే టీడీపీలో ఏం ప్రచారం జరిగింది అంటే, టీడీపీ కావచ్చు, కూటమి 3 పార్టీల్లో కూడా ఏం డిస్కషన్ జరిగింది అంటే, కేసులకు భయపడి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు జోగి రమేష్ విశ్వ ప్రయత్నాలు చేశారు, అందులో భాగంగానే ఇలా కలిసి ర్యాలీలో పాల్గొన్నారు అనేది ఒక డిస్కషన్. అది ఆరోపణ అయి ఉండొచ్చు. దానికి కూడా చెప్తాను అశోక్ గారు, అది పార్టీకి సంబంధించిన ర్యాలీ కాదు, గౌడ సంఘానికి సంబంధించిన ర్యాలీ. ఆ ర్యాలీలో మా గౌడ కులస్తులకు సంబంధించిన జెండాలు తప్ప
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు లేవు. ఒకవేళ నేను ఆ పార్టీలో చేరాలి అని అంటే, నేను కేసులకు భయపడాలి అంటే, ఆ రోజున నిండు సభలో రాజశేఖర రెడ్డి గారి గురించి నేను చెప్పను. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను చెప్పాను కాబట్టే ఈడ ముగ్గురు చేత క్షమాపణ చెప్పించుకున్నారు. తప్పైంది ఆ కార్యక్రమంలో పాల్గొనడం అని చెప్పేసి ఆ రోజు లోకేష్ సీరియస్ అయిన మాట వాస్తవం. మీరు కూడా చూసే ఉంటారు. అంటే నేను పాల్గొంటే నాకున్న ప్రజాదరణ, అంటే నా కులంలో అవ్వచ్చు, నా సంఘంలో అవ్వచ్చు, నా బీసీ కులం, నాకున్న ప్రజాదరణ వాళ్ళకి లేదని చెప్పేసి భయపడి క్షమాపణ చెప్పించుకున్నారు. నాకైతే తెలియదు. ఎస్ సార్, ఒకటి కన్క్లూడ్ చేసే ముందు, మీ పార్టీలో నంబర్ 2గా ఉన్న చెప్పండి సార్. విజయసాయి రెడ్డి గారు జగన్ గారిని వదిలి, పార్టీని వదిలి కంప్లీట్ నేను వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళిపోయారు. అదేమంటే మొన్న రీసెంట్గా చేసిన కామెంట్ ఏంటంటే, నన్ను ఆ జగన్ గారి చుట్టూ ఉన్న ఒక కోటరీ నన్ను అవమానించింది, నన్ను 2వ స్థానం నుంచి 2000 స్థానానికి పడేశారు, ఆ గౌరవం లేకే, నన్ను అవమానాలు భరించలేకే పార్టీ నుంచి వెళ్ళిపోయాను నేను అనేది ఆయన అన్నమాట. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి అన్నకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది అందరికీ తెలుసండి. ఈ రోజున బయటకు వచ్చిన తర్వాత, అంటే అక్కడ ఉన్న సన్నివేశం పరిస్థితులు నాకైతే తెలియదు, కానీ లీడర్ని లీడర్గానే గౌరవించాలా. సాయిరెడ్డి గారు కూడా బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. డెఫినెట్గా చెప్తా ఉన్నాను, విజయసాయిరెడ్డి గారు కోరుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతారని మాత్రం అయితే నేను చెప్పగలను సార్. ఆయన మళ్ళీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుందా మరి? ఒక కామెంట్ సార్, ఎందుకు సార్ ఇవ్వండి అశోక్ గారు. సరే సరే, ఓకే. చివరిగా ఒక్క మాట జోగి రమేష్ గారు, బేసిక్గా మీరు గత 5 ఏళ్లలో చాలా అగ్రెసివ్ లీడర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అగ్రెసివ్ లీడర్లలో మీరు ఒకరు. జగన్ గారి మీద ఈగ వాలనీయకుండా ఎప్పుడైనా సరే మాటలతో విరుచుకుపడే వాళ్ళలో, పార్టీకి రక్షణ కవచంలా నిలిచిన వాళ్ళలో మీరు ఒకరు. కానీ అదే క్రమంలో మీరు తెలుగుదేశం పార్టీ నేతల్ని విమర్శించే క్రమంలో వాడిన మీ భాష తప్పు అని ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? అలా నేను మాట్లాడకుండా ఉండాల్సిందేమోనని. సార్ నేను ఒకటే చెప్తాను, నేను ఎవరిని, అంటే నన్ను నేనే నమ్ముకుంటాను సార్. చిన్నప్పటి నుంచి అంతే. నాకు ఒక అడుగు రంగా గారితో పడిన తర్వాత, ఆ తర్వాత డైరెక్ట్ నాకు రాజశేఖర రెడ్డి గారు సార్. నేను ఎవరిని నమ్ముకోను, ఎవరి మీద ఆశ పెట్టుకోను. నా నమ్మకమే మీరు చూస్తుంటారు నా వ్యక్తిగత. నేను అడుగుపెట్టిన తర్వాత యువజన కాంగ్రెస్ జిల్లా మొత్తం కూడా ఏ విధంగా అయితే నేను రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్రలు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి 100కి 100 పాటు చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎప్పుడైనా సరే, ఏ విధంగా అయినా సరే స్పందిస్తే మాత్రం 100కి 100 పాళ్ళు జగనన్నకి రక్షణ కవచంలాగా జోగి రమేష్ ఎప్పుడు ఉంటాడు. థ్యాంక్ యూ జోగి రమేష్ గారు. సది జోగి రమేష్ గారు అనేక అంశాలతో షేర్ చేసుకున్నారు. పార్టీ పరాభవానికి సంబంధించి, పార్టీకి జరిగిన నష్టం గురించి అనేక అంశాలను కొండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడారు. అదే అమరావతి రాజధాని అంశానికి సంబంధించి కూడా ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో 3 రాజధానులు కాదు, అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాము అన్న మాటని ఆయన ఒప్పుకున్నారు. అలాగే భువనేశ్వరి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు చేసిన కామెంట్స్ వల్ల పార్టీకి నష్టం జరిగిన మాట వాస్తవం అనేది జోగి రమేష్ గారు అంటున్నమాట. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.